హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పి మ్యాగీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, వండుకోండి, తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. నేనైతే 2 ప్యాకెట్లు అండి, ఒక లవ్ సైజులో ప్యాకెట్ తీసుకున్నాను. ఆ ప్యాకెట్ తీసుకొని ఇలా వండుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను, కొద్దిగా బీనీస్, కొద్దిగా క్యారెట్ వేసాను, ఒక్క టమాటా కట్ చేసేసానండి. అవి మంచిగా యాగనిచ్చి ఇదిగో మ్యాగీ వేసానండి. మ్యాగీ కొంచెం నూనెలో మగ్గనిచ్చి సరిపడా వాటర్ వేసాను. దాంట్లో ఉప్పు వేసానండి, కొంచెం లైట్గా, మనకు ఉప్పు కావాలి కదా, ఉప్పు వేసేసాను. కొంచెం సూపుగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇంకా నేనైతే సూపుగా అయితే అనుకోవట్లేదు, మామూలుగా అంతా ఇనికిపోయినాక తిందాం అనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది, రుచిగా ఉండిద్ది. బయట వర్షం ఇలా వండుకొని తింటే మస్తు ఉండిద్ది ఫ్రెండ్స్, మస్తు అంటే మస్తు ఉండిద్ది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది టేస్టీగా. ఈ మ్యాగీ లైక్ చేయని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చాలా అందరికీ ఇష్టమైన ఇలా వండుకొని తినాలంటే. ఇది వర్షాకాలం బాగా వేడివేడిగా హాయిగా ఈ వర్షాకాలంలో వండుకొని తింటుంటే మంచిగా హాయిగా అనిపించిద్దండి. వేడిగా వండుకొని తినాలి, ఏదైనా వేడిగా వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. మన ఇష్టం అండి. దీంట్లో మ్యాగీలో మసాలా వస్తాయి కదా, ఆ మసాలా కట్ చేసేసాను. ఇప్పుడు ఉడుకుతుంది. కొంచెం సూపుగా ఉన్నప్పుడే దించుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం సూపుగా ఉన్నప్పుడే దించేస్తాను. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దనే అనుకుంటున్నా. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, తినండి మీరు కూడా ఇలా వండుకొని, ఓకేనా. బయట వర్షం వేడివేడిగా ఇప్పి మ్యాగీ చేసుకొని తింటుంటే మస్తు ఉండేది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. లైక్ చేయండి, నా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. చాలా వీడియోలు పెట్టాను, లింక్లో ఉన్నాయి. అన్నీ నేచురలే. మ్యాగీ అందరు చేసుకుంటారులే, కాకపోతే ఇవాళ ఇలా చేసి పెడదామని పెట్టాను ఫ్రెండ్స్. ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక కొంచెం టమాటా ముక్కలు, బీనీస్ ముక్కలు, బీనీస్ ముక్కలు వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు సన్నగా వేయండి, తరిగేసి. తర్వాత ఒక చిన్న, మన కారంగా ఉండాలనుకుంటే చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక చిన్నవి ఒక 2 కాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి, మీకు నచ్చింది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉండేది మ్యాగీ. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజులు. అందరూ బాగా ఇలాంటి ఫుడ్లు ఎక్కువ తీసుకుంటారు. పిల్లలు కూడా లైక్ చేస్తారండి. పిల్లలకు వేడివేడిగా వండి పెడదామని ఇలా అందరు రెడీ చేస్తూ ఉంటారు. వర్షాకాలం ఏంది, ఎండాకాలం, అన్ని కాలాల్లో వండుకొని తింటారు. ఈ మధ్యకాలం అయితే ఈ బాగా తొందరగా అయిపోయే ఫుడ్ ఇదే. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదన్నా నాకు మ్యాగీ చేసి పెట్టమండి అని వాళ్ళు మారం చేస్తే గబక్కన వండేది మ్యాగీనేనండి. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఇలా వండుకొని తినండి, లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వంటలు ఉన్నాయి, లింక్లో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తారు మీరు, ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కదిలిస్తే ముక్కలు అయిపోతుందని నేను కదిలేయట్లేదు, లైట్గా తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోయింది. వేడివేడిగా తినేసి ఇక మనం, ఓకేనా, వేడివేడిగా తినవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిద్దని నేను ఇలా వంట, ఈ మ్యాగీ చేసుకున్నాక వంట చేస్తాను, అప్పుడు చూపిస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.